పార్వతీదేవికి ఆ పంది పిల్లని చూసి చాలా ముచ్చటేసింది అనమాట. అయితే పార్వతీదేవికి ఇష్టమైన ఆ వనాన్ని నాశనం చేసిన పంది మీద శివుడికి కోపం వస్తుంది కదా. ఆ రాయిలో నుంచి ఒక భయంకరమైన రూపం అయితే బయటకు వస్తుందండి. కిందకు వచ్చిన గుళిక దైవానికి పంజుర్లి దైవానికి చాలా భీకర యుద్ధం అయితే జరుగుతుంది. గుళిక రాయికి శివ తల తగలంగానే శివ చనిపోతాడు. అక్కడ ఉన్నది శివ కాదు. ఈ కాంతార 2లో ఒక ముసలాయన కనిపిస్తూ ఉంటాడు కదా, దైవాన్ని బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసుకొని బంధించచ్చా. హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కాంతార వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నాకు తెలిసి ఈ పాటికి అందరూ కాంతార 1 అండ్ కాంతార 2 ఈ 2 సినిమాలు చూసేసి ఉంటారు. ఒకవేళ కనుక మీరు కాంతార 2 చూడకపోతే ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉంటాయి. సో ఈ వీడియోని సేవ్ చేసుకొని కాంతార 2 సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుద్ది. 2022లో కాంతార 1 రిలీజ్ అయిన తర్వాత పంజుర్లి దైవ, గుళిక దైవ వీళ్ళ గురించి, తులునాడులో ఉన్న కల్చర్ గురించి చాలా మంది ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. ద హోల్ క్రెడిట్ గోస్ టు రిషబ్ శెట్టి గారు. మీ వల్ల మాకు తులునాడులో ఇంత మంచి కల్చర్ ఉన్నదని తెలిసింది. అయితే కాంతార 1 సినిమా చూసిన తర్వాత పంజుర్లి దైవ, గుళిక దైవ గురించి నేను కొంచెం స్టోరీ అయితే చదివాను. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అది. కానీ ఇంటర్నెట్లో పంజుర్లి దైవ, గుళిక దైవ వీళ్ళ గురించి స్టోరీస్ రకరకాలుగా ఉంటున్నాయి. సో నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నప్పుడు అసలు పంజుర్లి దైవ, గుళిక దైవ ఒరిజినల్ స్టోరీని నేను చెప్దాం అనుకున్నాను. దానికోసం కొంచెం రీసెర్చ్ అయితే చేశాను. ఎందుకంటే దేవుడి గురించి చెప్పేటప్పుడు చాలా యాక్యురేట్గా ఉండాలి ఇన్ఫర్మేషన్ అని చాలా రీసెర్చ్ అయితే చేశాను. ఆ రీసెర్చ్లో నాకు యాక్యురేట్గా అనిపించిన స్టోరీ మాత్రమే నేను ఇప్పుడు చెప్తున్నాను. అయితే ఎంత రీసెర్చ్ చేసినా మనిషి అనేవాడు మిస్టేక్స్ చేస్తాడు. సో నేను కనుక ఈ స్టోరీలో ఏదైనా మిస్టేక్ చేశానని మీకు అనిపించింది అంటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే వన్ థింగ్, తప్పు నేను ఎక్కడ చేశానో నాకు తెలిసిద్ది. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా ఈ పాయింట్ దగ్గర తప్పు ఉంది, దీన్ని ఇలా కరెక్ట్ చేసుకోవచ్చు అని మీరు కామెంట్లో పెట్టారనుకోండి, వాళ్ళకు కూడా క్లారిటీ అయితే వస్తుంది. అసలు పంజుర్లి దైవ, గుళిక దైవ వీళ్ళు ఎలా పుట్టారు అన్న స్టోరీ చూసుకుంటే, ఈ స్టోరీ మనకి ఈశ్వరుడు ఉండే కైలాసంలో మొదలవుతుంది. కైలాసంలో ఉన్న వనంలో ఒక పంది పిల్ల అయితే పుడుతుంది. మనకి పార్ట్ 2లో ఈశ్వరుని పూదోట అంటారు కదా, దీని రిఫరెన్స్ వాళ్ళు ఒరిజినల్ స్టోరీ నుంచి తీసుకున్నారు. అయితే పార్వతీదేవికి ఆ పంది పిల్లని చూసి చాలా ముచ్చటేసింది అనమాట. ముచ్చటేసి ఆమె పెంచుకుంటుంది. క్రమక్రమంగా అది పెద్దదయ్యేసరికి చాలా వైల్డ్గా తయారైపోతుంది ఆ పంది. ఎంత వైల్డ్ అంటే ఆ కైలాసంలో ఉన్న వనం మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. అయితే పార్వతీదేవికి ఇష్టమైన ఆ వనాన్ని నాశనం చేసిన పంది మీద శివుడికి కోపం వస్తుంది కదా. ఆ కోపంతోనే శివుడు త్రిశూలంతో ఆ పందిని అయితే చంపేస్తాడు. చనిపోయిన ఆ పందిని చూసిన పార్వతీదేవి చాలా దుఃఖిస్తుంది. దుఃఖించి శివుణ్ణి మళ్ళీ బ్రతికించమని అడుగుతుంది. పార్వతీదేవి అడిగితే శివుడు ఎందుకు కాదంటాడు. పందిని ఆత్మ రూపంలో బ్రతికించి భూమి మీద పంపిస్తాడు. కైలాసంలో వనాన్ని నాశనం చేసావు కాబట్టి భూమి మీద అడవుల్ని, పొలాల్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పి శివుడైతే పంజుర్లిని భూమి మీదకి పంపించాడు అని చెప్పి కోస్టల్ కర్ణాటకలో ఉన్న తులునాడు అనే ప్లేస్లో జనాలు నమ్ముతారు. అయితే తులునాడులో పంజుర్లి దైవమే కాకుండా గుళిక దైవాన్ని కూడా నమ్ముతారు. గుళిక దైవం ఎలా పుట్టిందన్న స్టోరీ కూడా మనకి కైలాసంలోనే స్టార్ట్ అవుతుంది. పార్వతీదేవి శివుడి కోసం యజ్ఞ భస్మాన్ని అయితే తీసుకొస్తుంది. భస్మంలో ఒక రాయి ఉంటుంది. శివుడు ఆ రాయిని విసిరేస్తే ఆ రాయి వెళ్ళి వైకుంఠంలో పడుతుంది. ఆ రాయిలో నుంచి ఒక భయంకరమైన రూపం అయితే బయటకు వస్తుందంట. ఆ రూపమే గుళిక. వైకుంఠంలో ఉన్న ఆ గుళికి బాగా ఆకలేస్తుంది. ఎంత ఆహారం పెట్టినా దానికి సరిపోవట్లేదు. విష్ణు సేవ అయితే చేసుకుంటుంది కానీ దానికి ఆకలి అనేది తీరట్లేదు అనమాట. అయితే విష్ణుమూర్తి ఇంకా ఏం చేయాలో తెలియక తన చిటికన వేలునైతే ఆహారంగా ఆ గుళిక్కిస్తాడు. అప్పుడు ఆ గుళిక దైవానికి ఆకలి అనేది తీరుతుంది. నువ్వు సేవ చేయాల్సింది ఇక్కడ వైకుంఠంలో కాదు, భూమి మీదకు వెళ్ళి జనాల కష్టాలను తీర్చు అని చెప్పి విష్ణుమూర్తి అయితే గుళిక దైవాన్ని కిందకు పంపిస్తాడు. కిందకు వచ్చిన గుళిక దైవానికి, పంజుర్లి దైవానికి చాలా భీకర యుద్ధం అయితే జరుగుతుంది. మనకు తెలుసు కదా గుళిక దైవం చాలా ఆవేశపరుడు అని. పంజుర్లి దైవం కూడా శాంతంగా ఉంటాడు కానీ పవర్ఫుల్లే. సో వాళ్ళిద్దరికి చాలా భీకర యుద్ధం జరుగుతుంది. వాళ్ళిద్దరి గొడవని శాంతింపజేయడానికి దుర్గాదేవి అయితే వస్తుంది. గుళికనైతే క్షేత్రపాలకుడిగా దుర్గాదేవి అయితే నియమిస్తుందంట. అందుకే పంజుర్లి దైవం ఊరిలో ఉంటాడు, గుళిక దైవం ఊరి చివరిలో ఉంటాడు. ఇదైతే నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్న పంజుర్లి దైవానికి, గుళిక దైవానికి సంబంధించిన స్టోరీ అనమాట. సో ఇప్పుడు పంజుర్లి దైవ గురించి, గుళిక దైవ గురించి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. పూతకోల సీక్వెన్స్ ఒక్కటే కాదు, స్టోరీలో కూడా ఈ గుళిక గురించి, పంజుర్లి గురించి మనం చెప్పుకున్న స్టోరీస్ని ఆధారంగా చాలా తెలివిగా వీళ్ళైతే ఇంక్లూడ్ చేశారనమాట స్టోరీలో. మనం కాంతార 1 సినిమా చూస్తే శివ
అనే క్యారెక్టర్, రిషబ్ శెట్టి ప్లే చేసిన శివ అనే క్యారెక్టర్ చాలా అగ్రెసివ్గా ఉంటారు. శివ ఎక్కువగా పందిని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ శివాకి కూడా ఆకలి ఎక్కువ, మాంసం ఎక్కువగా తింటూ ఉంటాడు. అలా ఊరు జోలికి ఎవరన్నా వచ్చారు అంటే చాలా కోపం వచ్చేస్తుంది, వెంటనే వెళ్ళిపోతాడు. ఎదురు ఎవరున్నారు అని కూడా ఆలోచించడు. పోలీస్ ఆఫీసర్ ఉన్నా కూడా ధైర్యంగా వెళ్ళిపోతాడు. నార్మల్గా చూస్తే ఇది ఒక మాస్ హీరో ఎలివేషన్స్ లాగా అనిపిస్తుంది. కానీ మనం కనుక కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూసామంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ గుళిక దైవానికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్. గుళిక దైవం ఈజ్ ఎ అగ్రెసివ్ గాడ్. ఆయనకి చాలా కోపం ఉంటుంది. సేమ్ శివాకి కూడా ఇంతే కోపం ఉంటుంది. గుళిక దైవానికి బాగా ఆకలి ఎక్కువ. గుళిక దైవానికి ఆకలి తీర్చడానికి మరమరాల బస్తా తీసుకొస్తారు కదా, అది నార్మల్గా తీసుకురాలేదు. గుళిక దైవానికి చాలా ఆకలి ఎక్కువ అని చూపించడానికే అది తీసుకొచ్చారు. గుళిక క్యారెక్టరిస్టిక్స్ శివాలో ఉన్నాయి అంటే శివాలో ఆల్రెడీ గుళిక ఇన్స్టెన్స్ అనేది ఉంది అన్న అర్థం. కోస్టల్ కర్ణాటకలో ఈ భూతకోల ప్రదర్శించే వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ పుట్టిన వాళ్ళే పంజుర్లి వేషం వేసుకోవాలి. కానీ శివ ఫస్ట్ పుట్టినా కూడా పంజుర్లి వేషం వేసి భూతకోల చేయను అంటాడు. ఎందుకు అంటే అతను గుళిగా కాబట్టి, అతనిలో గుళిగా ఉంది కాబట్టి పంజుర్లి వేషం వేయను అంటాడు. అండ్ సినిమాలో అక్కడక్కడ శివాకి పంజుర్లి కనిపిస్తూ ఉంటుంది. వేటకెళ్ళినప్పుడు పంది రూపంలో కనిపిస్తుంది. జైల్లో ఉన్నప్పుడు పంజుర్లి వేషంలో అతని యాన్సిస్టర్స్ వచ్చి ఏడుస్తూ ఉంటారు కదా. ఇదంతా ఏంటి అంటే ఊరికి ప్రమాదం వచ్చినప్పుడు పంజుర్లి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. పంజుర్లి కూడా సాల్వ్ చేయలేని ప్రాబ్లం ఏదైనా వచ్చింది అంటే అప్పుడు పంజుర్లి వెళ్ళి గుళిగా హెల్ప్ తీసుకుంటుంది. ఇక్కడ శివ గుళిక దైవం కాబట్టి శివ హెల్ప్ కోసం పంజుర్లి వచ్చి శివాని హెల్ప్ అడుగుతుంది అనమాట. అండ్ కాంతారా 1లో శివాకి గుళిగా ఆవహించే సీక్వెన్స్ ఉంది కదా, గుళిగా రాయికి శివ తల తగలంగానే శివ చనిపోతాడు. మళ్ళీ గుళిగా ఆవహించిన తర్వాత లెగుస్తాడు కదా, అప్పుడు యాక్చువల్లీ శివ అనేవాడు నిజంగానే చచ్చిపోయాడు, మళ్ళీ బ్రతకలేదు. శివ శరీరాన్ని యూజ్ చేసుకొని గుళిక దైవం అయితే అక్కడ ఫైట్ చేస్తుంది. కానీ క్లైమాక్స్లో పంజుర్లి వేషంలో శివ ఉంటాడు కదా, అక్కడ ఉన్నది శివ కాదు, ఆ పంజుర్లి వేషంలో ఉన్నది కూడా గుళిగానే. ఆ భూతకోళ సీక్వెన్స్లో జనాలందరినీ బాగా చూసుకోమని చెప్పి శివ అయితే పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చి వాళ్ళ ప్రజలందరినీ శివకు అప్పగిస్తాడు. ఒకవేళ శివ కనుక బ్రతికే ఉంటే పోలీస్ ఆఫీసర్కి ఎందుకు అప్పగించాలి? ఎందుకంటే శివ చనిపోయాడు కాబట్టి ఆ ప్రజల్ని కాపాడే బాధ్యత పోలీస్ ఆఫీసర్కి అప్పచెప్తాడు. ఇక్కడతో మనకి పార్ట్ 1 అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి కాంతారా పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. కాంతారా పార్ట్ 2 అనేది మన అందరికీ తెలిసిందే, కాంతారాకి ప్రీక్వెల్. రిషబ్ శెట్టి గారు తెలివిగా కాంతారా 1 సినిమా ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్న పిల్లాడు శివ వాళ్ళ పిల్లాడు కాదు, శివాలే చిన్నప్పుడు శివ వాళ్ళ నాన్న కూడా అక్కడే మాయమైపోతారు. అక్కడి నుంచి సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి పంజుర్లి దైవం మాయమయ్యే ప్లేస్ ఉంది కదా, అదే మనకి కాంతారా 2లో చూపించిన ఈశ్వరుని పూదోట అని. ఈశ్వరుని పూదోట అంటే మనం చెప్పుకున్నాం కదా, కైలాసంలో ఒక తోట ఉంటుంది, పంజుర్లి నాశనం చేశారు అని చెప్పి. దానికి రిఫరెన్స్గా మన వాళ్ళు ఇక్కడ ఈశ్వరుని పూదోట అని పెట్టుకున్నారు. నిజంగా ఈశ్వరుని పూదోట ఉందా లేదా అనేది నాకైతే క్లారిటీగా తెలీదు. దాని రిఫరెన్స్గానే మనకి సినిమాలో పెట్టుకున్నారని అయితే తెలుస్తుంది. మనకి సినిమాలో హీరో పుట్టుకను ఎక్కడా చూపించరు. డైరెక్ట్గా ఆకాశం నుంచి ఒక ఆస్ట్రాయిడ్ పడ్డట్టు, ఆ తర్వాత పిల్లోడు ఉంటాడు, దాని చుట్టూ పులి కాపలాగా ఉంటుంది. ఆ పిల్లోడు చుట్టూ పులినే కాపలాగా ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు పూజించే దైవాల్లో పూల్చండి అని ఒక దైవం ఉంది, అది పులి అవతారం అని చెప్పి నార్మల్ భాషలో పులి దైవం అని పిలుచుకుంటారు వాళ్ళు. అండ్ బర్మీ బర్త్ని పక్కన పెడితే మనకి అసలు స్టోరీ 4th సెంచరీలో అయితే స్టార్ట్ అవుతుంది. 4th సెంచరీని ఇండియాలో ఉన్న గోల్డెన్ ఎరాగా భావిస్తారు. కథ స్టార్ట్ అయ్యేది రాజా విజయేంద్ర వర్మతో స్టార్ట్ అవుతుంది. రాజా విజయేంద్ర వర్మ వీళ్ళ జనాలందరినీ కూలీలాగా హింసిస్తూ ఉంటాడు. వాళ్ళలో ఒకటి దగ్గర స్పైసెస్ చూసి మనోడైతే ఈశ్వరుని పూదోట మీద యుద్ధానికి వస్తాడు. అప్పుడే దైవాలకి ఆగ్రహం వచ్చి ఆ రాజునైతే చంపేస్తారు. ఇదంతా సినిమా స్టోరీలో ఒక భాగంలాగా తీసుకెళ్లారు. కానీ నిజంగానే తులునాడులో దైవాలు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇస్తాయని చెప్పి వాళ్ళు గట్టిగా నమ్ముతారు. తులునాడు నుంచి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఈ భూతకోల ప్రదర్శించే టైంలో ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నా అది వదిలేసి ఆ ఊరు వచ్చి ఆ భూతకోలాన్ని చూసి వెళ్ళిపోతారు. అయితే మనకి కాంతారా 2లో ఒక ముసలాయన కనిపిస్తూ ఉంటాడు కదా, ముసలాయన వచ్చి బర్మీతో మాట్లాడుతూ ఉంటాడు, బర్మీతో కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే పార్ట్ 1లో లాగే పార్ట్ 2లో బర్మీ కూడా గుళిక అంశ. ఆ ముసలాయనే పంజుర్లి. అడవి ప్రాబ్లంలో ఉన్నప్పుడు బర్మీకి మన పంజుర్లి తాతే కనిపిస్తారు. క్లైమాక్స్లో కూడా దైవాన్ని బంధించినప్పుడు పంజుర్లి కనిపిస్తారు కదా. పార్ట్ 1లో పంజుర్లి అవతారం లాగా పంది రూపంలో ఇలా కనిపించారు. పార్ట్ 2లో మనకి ముసలాయన రూపంలో మనకి పంజుర్లి అయితే కనిపిస్తారు. మనకి కాంతారా 1లో పంజుర్లి దైవ గుళిక దైవాన్ని మాత్రమే చూపించారు.
కానీ ఈ సినిమాలో వీళ్ళు ఈ దైవాల గురించి ఇంకొంచెం ఎక్స్పాండ్ చేశారు చూపించడం. పంజుర్లి గులిగా కాకుండా పులి దైవాన్ని చూపించారు, ఒక చోట నందిని కూడా చూపిస్తారు. క్లైమాక్స్లో మనకి చండీ అవతారాన్ని కూడా చూపిస్తారు కదా. చండీ అంటే పార్వతీదేవి అంశ, ఇంకొకటి గుళిగ దైవానికి సిస్టర్ చండీ అనమాట. అండ్ కాంతార 2 చూసిన తర్వాత చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటి అంటే దైవాల్ని బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసుకొని బంధించచ్చా? ఈ బ్లాక్ మ్యాజిక్ని తంత్ర విద్యలు అంటారు కదా. ఈ తంత్ర విద్యలు అనేది మన శరీరం మీద మనకి గ్రిప్ ఉండడానికి, మన అవయవాల మీద మనకు ఒక అథారిటీ ఉండడానికి ఈ తంత్ర విద్యలు అనేది వాడతారు. కానీ ఈ తంత్ర విద్యలు యూజ్ చేసుకొని దైవాలనే బంధించచ్చా అంటే నో. అందులోనూ పంజుర్లి దైవం, గులిగ దైవం వీళ్ళెవరు? శివగణాల్లో ఒకరు. అంటే శివుని పవర్, శివుడి పవర్నే కంట్రోల్ చేసేంత పవర్ దేనికైనా ఉంటుందా? కాబట్టి వీళ్ళు సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఒక సినిమాటిక్ స్ట్రక్చర్ రావడానికి వీళ్ళు బ్లాక్ మ్యాజిక్ వర్సెస్ గాడ్ అని చెప్పి ఒక హెవీ సీక్వెన్స్ని క్రియేట్ చేయాలి అని చెప్పి ఇదైతే పెట్టుకున్నారు. కానీ నిజంగా అయితే బ్లాక్ మ్యాజిక్ని యూజ్ చేసుకొని శివుని పవర్స్ని అయితే మనం బంధించలేం అని నా ఫీలింగ్. అదే ఫ్యాక్ట్ కూడా నేను నమ్ముతాను. లేదు నువ్వు తప్పు చెప్పావు, నిజంగానే బంధించవచ్చు అనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి. కామెంట్ సెక్షన్ ఉంది, అందుకే బ్రో చెప్పండి, మీరు ఏమనుకున్నారో చెప్పండి. అండ్ ఇంత కష్టపడి చెప్తున్నాను, వీడియోకి ఒక లైక్ చేయొచ్చు కదా, ప్లీజ్ చేయొచ్చు కదా. అండ్ మెయిన్లీ కాంతార 2 క్లైమాక్స్. నార్మల్గా గులిగ దైవానే చాలా పవర్ఫుల్ కదా, మరి చండీ అవతారంలో రావాల్సిన అవసరం ఏంటి అంటే వీళ్ళు పంజుర్లి దైవ, గులిగ దైవ వీళ్ళంతా ఆడవాళ్ళని ఏమీ చేయరు. అందుకే మనకి రుక్మిణి కూడా ఒక డైలాగ్ అంటుంది, నువ్వు ఎవరిని చంపాలనుకుంటున్నావు తెలుసా? సృష్టికి మూలం ఆడదాన్ని చంపాలనుకుంటున్నావు అని చెప్తుంది. ఎందుకు అంటే ఆ దైవాలు ఆడదాన్ని ఏమీ చేయలేవని చెప్పే నమ్మకం దానికి. తనలో బ్లాక్ మ్యాజిక్ ఉండడం వల్ల దైవాన్ని కూడా ఎదిరించే పవర్ ఉన్నట్టు మనకి సినిమాలో చూపించారు. చండీ దైవం పార్వతీదేవి అంశ కదా, పార్వతీదేవి కోపం వస్తే ఎంతసేపు చెప్పు పట్టుకొని తిప్పేసింది. కాంతార 1లో లాగే కాంతార 2లో కూడా బర్మీలోకి గులిగా ఆవహించే ఎపిసోడ్ ఉంటుంది కదా, ఈ ఎపిసోడ్ని మేకర్స్ చాలా గ్రాండ్గా తీశారు. గులిగ దైవ అగ్రెషన్ కానీ చాలా న్యాచురల్గా అనిపించింది. పైకి తీసుకెళ్ళి కొట్టడం కానీ, విసిరేయడం కానీ ఇదంతా ఒక దైవమే చేస్తుంది అని నమ్మకం కలిగేలాగా చాలా బాగా తీశారు. ఆబ్వియస్లీ వీళ్ళ దగ్గర ఇప్పుడు కొంచెం బడ్జెట్స్ ఉన్నాయి కాబట్టి ఆ మోషన్ బ్లర్ వీటి గురించి చాలా డెడికేటెడ్గా చాలా జాగ్రత్తగా తీశారు. ఈ సీక్వెన్స్ అంతా జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఊరు ప్రజలైతే ఒక్కొక్క పేరుగా పిలుస్తూ ఉంటారు. వీటినే ఫార్మ్స్ ఆఫ్ గులిగా అంటారు. వీటిని మనకి భూతకోలా జరిగే టైంలో ఒక సీక్వెన్స్ లాగా వీటిని అయితే చూపిస్తూ ఉంటారంట. అయితే వాటి పేర్లు ఏంటో చూద్దాం. స్థానగులిగా, క్షేత్రగులిగా, కట్టాళెగులిగా, అగ్నిగులిగా, రాహుగులిగా, రాజగులిగా, సన్యాసిగులిగా, నేత్రగులిగా, ఇలా ఈ ఫామ్స్లో అయితే వాళ్ళు గులిగ దైవాన్ని అయితే పూజిస్తారు. అండ్ మనకి గులిగ దైవం గురించి చెప్పారు, కానీ ఇలాగే పంజుర్లి దైవానికి కూడా కొన్ని ఫామ్స్ ఉన్నాయంట. అవే అన్నప్ప పంజుర్లి, కల్లుర్టి పంజుర్లి, కుప్పెట్టు పంజుర్లి, కద్రి పంజుర్లి ఆర్ కుక్కె పంజుర్లి, జోడు పంజుర్లి ఆర్ మాలె పంజుర్లి. ఇలా పంజుర్లి దైవానికి కూడా ఇన్ని రకాల ఫామ్స్లో వాళ్ళైతే భూతకోలా ప్రదర్శిస్తారనమాట. ఇవన్నీ తెలుసుకున్నాక నాకైతే ఈ భూతకోలా సీక్వెన్స్ని లైవ్లో చూడాలన్నంత ఇంట్రెస్ట్ కలిగింది. కాంతార సిరీస్ వల్ల మనకి తులునాడులో ఇంత రిచ్ కల్చర్ ఉంది అని చెప్పి మనకైతే తెలిసింది. అసలు ఈ సినిమాల వల్లే ఇండియా మొత్తం మీద తులునాడు కల్చర్ గురించి చాలా బాగా తెలుసుకోవడానికి ఈ సినిమాలు ఉపయోగపడ్డాయి. అండ్ ఈ కాంతార సిరీస్ చూసి మిగతా స్టేట్స్, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో ఇలాంటి ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఇలాంటి మంచి మంచి సినిమాలు రావాలని నేను ఆశిస్తున్నాను. మనం కొద్ది గొప్ప అదృష్టం చేసుకున్నాం కాబట్టి పుష్ప 2 సినిమాలో మనకి గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ మనకైతే వచ్చింది. ఆ సీక్వెన్స్ చూపించడానికి కూడా ఈ కాంతారానే కదా ఇన్స్పిరేషన్. అండ్ కాంతార ఇన్స్పిరేషన్లో భైరవంలో కూడా ఒక సీక్వెన్స్ చూపించారు, కానీ మనకు అలాంటివి వద్దు. నిజంగా ఆ ట్రెడిషన్ని చూపించడానికి ట్రై చేయండి, కానీ మిమిక్ చేయడానికి ట్రై చేయకూడదు. కాంతార సిరీస్ చూసిన తర్వాత కొంచెం జూమ్ చేసి ఇన్ డీప్గా తెలుసుకోవాలి అని నేను ట్రై చేసిన తర్వాత నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కొత్తగా ఏమైనా తెలుసుకున్నారని అనిపించిందా? అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే బికాస్ మీరు చేసే ఒక లైక్, సబ్స్క్రైబ్ వల్లే నాకు ఒక మోటివేషన్ అనేది వస్తుంది. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్కి మీరు ఇలా సబ్స్క్రైబ్లు, లైక్లు చేస్తేనే వీడియో అనే దానికి పుష్ వస్తుంది అండ్ ఇంకా చాలా కొత్త మందికి అయితే రీచ్ అవుతుంది. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు సినిమాటిక్స్ బై పిఎం. ఐ విల్ బి రైట్ బ్యాక్.